అవసరమైనప్పుడు దేవతలా కనబడుతున్నారు. అవసరం తీరిన తరువాత వేశ్యలా కనబడుతున్నారు. మగవాళ్ళకి ఆడవాళ్ళకి రోజులు గడిచే కొద్దీ మగాడి మీద ప్రేమ పెరుగుతుంది. కానీ అదేంటో మగాడికి మాత్రం రోజులు గడిచే కొద్దీ ఆడదాని మీద ప్రేమ తగ్గుతుంది. ఆడవాళ్ళు మగవాళ్ళ మీద పిచ్చి ప్రేమను పెంచుకుంటారు. కానీ మగవాళ్ళు వాళ్ళని పట్టించుకోరు, లెక్క కూడా చేయరు. తిన్నావా అని కూడా అడగరు. ఒకప్పుడు పెళ్ళైన కొత్త జంటను ఏం చేస్తున్నారు అని అడిగితే ఏదైనా ఇల్లు కొందామనో పిల్లల్ని కనాలనో ప్లాన్ చేస్తున్నామని చెప్పేవారు. ఇప్పుడు చాలామంది మాకు సెట్ కావడం లేదు, డైవర్స్ కోసం చూస్తున్నాం అంటున్నారు. అంటే కాలం మారే కొద్దీ ప్రేమ తగ్గిపోతుందో లేక ఒంటరితనం అలవాటైపోతుందో అర్థం కావడం లేదు. నిజమైన ప్రేమ అంటే ఒక అమ్మాయి నిన్ను కలవకపోయినా, నువ్వు ఏదడిగినా ఇవ్వకపోయినా, ఆ అమ్మాయి నిన్ను ఒక్కసారి కూడా ముట్టుకోనివ్వకపోయినా నువ్వు ఇంకా తనతోనే ఉన్నావంటే అదే నిజమైన ప్రేమ. ఈ రోజుల్లో నా చెయ్యి పట్టుకొని నువ్వు నడవకపోయినా నిన్ను నడిపించే అడుగు నేనవుతా. నాతో నీవు 7 అడుగులు నడవకపోయినా ఎన్ని జన్మలకైనా నీ తోడుగా వస్తా. వేదమంత్రాలు లేకపోయినా నా హృదయాన్ని నీకు వేదికగా మారుస్తాను. నీకు పసుపు తాడు కట్టకపోయినా నా ప్రాణం పోస్తాను. నీ కన్నీళ్లలో ఆనందాన్నవుతాను, నీ ఆనందానికి తోడునవుతా. నా ప్రేమ నీకు శాశ్వతం. అమ్మ కడుపులో ఈ హృదయం రూపుదిద్దుకోవడానికి 9 నెలలు పట్టింది. దానిని ముక్కలు చేసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకండి. చూడగానే తెలిసిపోవడానికి, మాట్లాడగానే అర్థమైపోవడానికి స్త్రీ వస్తువు కాదు. స్త్రీకి కూడా మనసుంది, స్వేచ్ఛనివ్వాలి. జ్ఞానముంది, ఉపయోగించనివ్వాలి. హృదయం ఉంది, ప్రేమించనివ్వాలి. ప్రాణముంది, బ్రతుకునివ్వాలి. దేవుడా, నువ్వు ఆడించే ఆటలో నేనొక బొమ్మనైపోయా. ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో నన్ను పడేశావు. మనసుకి దెబ్బ తగిలితే చాలా నొప్పిగా ఉంటుంది. కానీ దెబ్బ మీద దెబ్బ తగిలితే మాత్రం మనసు చచ్చిపోయి మనిషి మాత్రమే మిగులుతుంది. కన్నీటి రుచి తెలుసా ఎలా ఉంటుందని అని నన్ను అడిగితే, కళ్ళకి చప్పగా, నాలుకకి ఉప్పుగా, చెంపలకి చెల్లగా, గుండెకి బరువుగా, బుర్రకి గురువుగా, నలుగురికి నవ్వుగా అని నేను చెబుతాను. నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లను దోసిలలో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేశావా, తను భయపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది. తప్పు చేసి కూడా తమదే గెలుపని వాదించే వారికి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు. అహం అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోలేరు. మనసులో బాధను, కన్నీళ్లు మాత్రమే బాగా అర్థం చేసుకోగలవు. అందుకేనేమో మనసు బాధ తగ్గేంత వరకు కన్నీళ్లు మనల్ని వదిలి వెళ్ళవు. చిన్న విషయానికి కూడా స్పందించి కంటతడి పెట్టేవారు బలహీనులు కాదు, స్వచ్ఛమైన మనసు కలవారు. అర్థం చేసుకునే వాళ్ళకి ఏమీ చెప్పకపోయినా అర్థమవుతుంది. అర్థం చేసుకోలేని వాళ్ళకి నీవు మాట్లాడిన ప్రతి మాట అపార్థమవుతుంది. ఎవరైనా నీకు దూరం అయితే బాధపడకు. నీ జీవితం వాళ్ళతో ముడిపడి లేదని అర్థం చేసుకో. నిన్ను వదిలి వెళ్ళిపోయారు కదా అని వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకోవద్దు. నీ కథలో వాళ్ళ పాత్ర ముగిసిపోయింది, అంతే. ఏ అమ్మాయి అయితే తన కన్నీళ్లను తనే తుడుచుకొని తనకి తనే సమాధానం చెప్పుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ బతకాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది, తనే నిజమైన క్వీన్. అమ్మాయిల ప్రేమ సముద్రం లాంటిది. ఒడ్డున ఉన్న అలలే కానీ లోపల ఉన్న లోతు తెలీదు. అమ్మాయిల మనసు తెలుసుకోవడం చాలా కష్టం. ఒకసారి ప్రేమిస్తే ప్రాణం పోయినా ప్రేమను మర్చిపోరు, ప్రేమించేవాడిని మర్చిపోరు.